చాలా స్పెషల్ స్టోరీ. తను చేసే జొన్న రొట్టెలు ఫేమస్, తను చెప్పే మాటలు ఫేమస్, అండ్ తను పడే కష్టం ఇంకా ఫేమస్. జొన్న రొట్టెలు చేయడం ఎప్పుడు మొదలెట్టారు? మేము దగ్గర ఒక సంవత్సరం అవుతుంది. మీ అమ్మ గురించి చెప్పండి, తనెంత ఎలా పెంచింది మిమ్మల్ని, సో మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి? మా అమ్మ చనిపోయి 2 నెలలు అయింది. ఏ రోజు చెప్పలేదు, అయితే ధైర్యంగా ఉండి బతుకుతున్నాం. ఒక ఆడపిల్లకు ఉన్నంత కష్టాలు అర్థం చేసుకుని తనే కష్టం కూడా తనకే. అసలు మీరు అమ్మమ్మ అంటున్నారు, చూడడానికి అట్లా కనిపించట్లేదు. మిర్చి 98.3 ఇది చాలా హాట్ గురు. ఎవరితో అంటే ఈ రోజు స్వాతి ఎక్కడికి వచ్చింది అంటే ఇదిగో జొన్న రొట్టెలు అమ్ముతున్నారు. మన సూపర్ ఉమెన్ లో ఇంకొక సూపర్ ఉమెన్ ని నేను కలుస్తున్నాను. తను ఎవరో కాదు. హలో అండి. హలో మేడం. పేరు భాగ్యం. భాగ్యమ్మ గారి దగ్గరకు వచ్చాను. మరి ఈవిడ సూపర్ ఉమెన్ అని ఏంటి స్వాతి స్టోరీ అంటే చాలా స్పెషల్ స్టోరీ. తను చేసే జొన్న రొట్టెలు ఫేమస్, తను చెప్పే మాటలు ఫేమస్, అండ్ తను పడే కష్టం ఇంకా ఫేమస్. సో తనతో మాట్లాడదాం. భాగ్య గారు బాగున్నారా? బాగున్నా మేడం. సో జొన్న రొట్టెలు చేస్తున్నారు కదా? అవును మేడం. సో మా రేడియో మిర్చి తరఫు నుంచి మేము సూపర్ ఉమెన్ అని చెప్పేసి మాట్లాడుతున్నా, సూపర్ ఉమెన్స్ గురించి. సో మీరు సూపర్ ఉమెన్ కదా? అవును మేడం. ఏదో ఒకసారి చెప్పండి. అవును స్వాతిని సూపర్ ఉమెన్ అని చెప్పండి. అవును స్వాతి గారు సూపర్ ఉమెన్. థ్యాంక్ యూ మేడం. సో భాగ్యమ్మ గారు మన మిర్చి తరఫు నుంచి ఈ రోజు సూపర్ ఉమెన్. సో మనం ఇదిగో ఇచ్చేద్దాం. ఈ రోజు మన భాగ్యమ్మ గారు మన మిర్చిలో సూపర్ ఉమెన్. సో తన స్టోరీ ఏంటి, అసలు ఏం చేస్తుంటారు, ఎంత కష్టపడుతున్నారు, మన మంచి స్టోరీ తెలుసుకుందాం ఈ రోజు. హలో భాగ్యమ్మ గారు. సో జొన్న రొట్టెలు చేయడం ఎప్పుడు మొదలెట్టారు? మేము దగ్గర ఒక సంవత్సరం అవుతుంది. సంవత్సరం అవుతుంది. ఓకే. నాకు తెలిసింది ఏంటంటే భాగ్యమ్మ గారు ఉన్నంత బిజీగా తను అంటే అలు పెరగని వ్యక్తులు అంటారు కదా, అంటే మీరు అలసిపోరు, పని చేస్తూనే ఉంటారంట. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, రాత్రి వరకు ఎలా ఉంటుంది మీ డే? మేమైతే ఇగో 3 మనవరాళ్ళు ఉన్నారు. ఇక్కడ రాత్రి వచ్చి పనుకుంటా, పొద్దున్నే లేసి ఒక 2 తాళ్ళ వంట చేస్తా, తర్వాత 12 గంటలకు ఇంటికి వెళ్ళిపోతా. తర్వాత వీళ్ళు వస్తారు, వీళ్ళు చూసుకొని మళ్ళా 3 గంటల నుంచి కూరలు అవన్నీ చేసి మళ్ళా ఇక్కడికి వచ్చేళ్ళకి సాయంకాలం 5:30కు అట్లా వస్తాను. మళ్ళా 9 వరకు ఇక్కడ ఉంటాం మేడం. రాత్రి 9 వరకు? 9 వరకు. అంటే పొద్దున ఎన్ని గంటలకు మొదలవుతుంది? పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మీ వర్క్? మా వరకు పొద్దున్నే 7కి అవుతుంది మేడం. రాత్రి ఇక్కడే ఉంటా, ఈ కాలనీలోనే ఇక్కడే ఉంటాను. సో పొద్దున 7 గంటలకి అలా మొదలైన డే రాత్రి 10 అయ్యే వరకు అలుపు లేకుండా పని చేస్తూనే ఉంటారు. అండ్ ఈ జొన్న రొట్టెలు చేయడం అంత ఈజీ కాదు కదండి? అవును మేడం. సో ఇది అసలు మీకు ఈ జొన్న రొట్టెలు పెట్టుకోవాలి బండి అన్న ఆలోచన ఎప్పుడు వచ్చింది? నాకు ఇక్కడ పెద్ద మేడం దగ్గర పడుకుంటా, ఆ మేడంకి ఇట్లాగే అడిగితే నాకు ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేవు, మనకు పోతే చింతలవసి పోవాలా లేకపోతే ఈజనర్ కాలనీకి పోవాలా, అయితే ఇక్కడ ఎక్కడ దగ్గరలో లేవు కదా, పెడదాంలేని నాకు ఆలోచన వస్తున్న తర్వాత పెట్టాను. మన సూపర్ ఉమెన్ కి ఆలోచన రావడం ఆలస్యం. ఒక బండి తీసుకున్నారు, జొన్న రొట్టెలు పిండి తీసుకున్నారు, కట్టెల పొయ్యి మీద జొన్న రొట్టెలు అమ్ముతూ ఉంటారు. అసలు అంటే చాలా కష్టం ఉంటుంది కదా ఈ పనిలో? అవును మేడం, చాలా కష్టమే. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు ఇంత కష్టపడ్డం, అవసరమా అనిపించినా నా పిల్లల గురించి చేస్తున్నా మేడం నేను. ఓకే. సో ఈ జొన్న రొట్టెలు అమ్మడం అంటే రోజుకి అసలు ఎంత వస్తుంది? 500 వస్తుంది, 500 కన్నా ఎక్కువ రావు. అవైనా 200 దానిలోకి పోతే 200 మనకు మిగులుతాయి. అవే చాలే, ఇంకా ఎక్కువ వేరే దగ్గర ఎందుకు, ఇది మన సొంతంది కదా అని చేస్తా ఉన్నాం. సో మన పని మన దగ్గర చేసుకుంటున్నాం అన్న ఆనందంలో ఉన్నారు. అంతే మేడం. చాలా మంది అనుకుంటారు కదా నేనేం చేయలేను, నా లైఫ్ ఇంతే. అసలు మీరు అమ్మమ్మ అంటున్నారు, చూడడానికి అట్లా కనిపించట్లేదు. బట్ అమ్మమ్మ ఏంటి ఇప్పుడు మంచి మనవాళ్ళతో ఆడుకోకుండా ఎందుకమ్మా నీకు ఈ పని అని ఎవరన్నా అన్నారా? లేదు మేడం, ఎవరు అన్నారు కానీ చాలా మంది అంటారు. కానీ ఇది నా మనవరాలు రేపు పొద్దున్నే భవిష్యత్తు 3 ఆడపిల్లలే. రేపు పొద్దున్నే మనము సపోగా ఉంటే వాళ్ళు కానీ ఖుషిగా ఉంటారు కదా, దాని గురించి చేస్తున్నాం మేడం. సో భాగ్యమ్మ గారు నా గురించి కాదు, నెక్స్ట్ నా పిల్లలు మనవరాళ్ళ కోసం చేస్తున్నా అన్నారు కదా. సో ఇది ఈ పిండి కలిపి అంటే రోజుకి ఎంత మంది వస్తారు, ఎంత కమ్ముతారు? రోజుకు ఇగో ఒకరు 10 రూపీస్ గానీ అడుగుతారు, కానీ అవి కిలో 60 రూపాయలు ఉన్నాయి. చాలా మటుకు 20 రూపాయలతో ఖరీతో ఇస్తున్నాం మేడం. అసలు మీకు అంటే ముందు నుంచి వచ్చా జొన్న రొట్టె చేయడం, ఎవరైనా నేర్పించారా? ఒక పెద్ద ఆవిడ ఇట్లా చేయాలని చూపించింది, ఆమె లేదు పాపము.
చనిపోయారు. ఆ మేడం దగ్గర నేర్చుకొని మన చేతిలో పని ఉంది కదా, మనం కానీ మనం సొంతంగా చేస్తే పైకి వస్తాం కదా. ఒకరి కింద ఎన్ని రోజులు చేసినా ఇప్పుడు 10 రోజులు ఎప్పుడన్నా ఊరెళ్తే అమ్మ నాన్నకు బాగాలేదని మళ్ళీ పనులు పోవడము, మళ్ళీ ఎత్తుకోవడము, మళ్ళీ ఒక నెల రోజులు ఖాళీగా ఉండడం, ఇదైతే మనం సొంతంగా చేసుకోవచ్చు కదా. దాని గురించి ఇది ఇట్లా ఆలోచించి ఇది చేసింది. చాలా మందికి భాగ్యమ్మ గారు ఏదైనా సాధించాలి చేయాలని ఉంటది కానీ ముందడుగు వేయరు. బట్ మీరు ముందడుగేసి ఇక్కడ ఎంత సాయంత్రం నుంచి రాత్రి వరకు మీరు చపాతీలు చేస్తే జొన్న రొట్టెలు చేయడం, అమ్మడం. సో ఎప్పుడు నేను చేయలేను అన్న అనిపించలేదా? లేదు లేదు మేడం, అట్లా ఎప్పుడు అనుకోవాలి. మనం అట్లా అనుకుంటే ఇంకా చేయలేం మేడం. చెప్పిన మాట అంటే ఎవరైనా ఇప్పుడు ఆల్రెడీ వీడియో చూస్తున్నారు, మీది రేడియోలో మాటలు వింటున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలంటే అంటే కష్టపడాలా, ఎలా కష్టపడాలా, ఎందుకులే రిలాక్స్ గా ఉండాలంటారా? కష్టపడాలి మేడం. కష్టపడింది మనకు 10 రూపాయలు రావాలంటే రాదు. 10 రూపాయలు కష్టపడాలా. ఈ రోజు సూపర్ ఉమెన్ లో మీరు రేడియో మిర్చిలో మీ మాటలు వింటున్నారు. రేడియోలో వినే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? లేడీస్ వింటూ ఉంటారు మీ షో, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి ఒక్కటే చెప్తాను, మంచిగా మన పిల్లల గురించి కష్టపడాలి అంతే, అంతకు మించి వేరేది ఏమి లేదు. ఎవరో మనకు వచ్చి చేస్తారని ఆశ అయితే పెట్టుకోకూడదు. మన లైఫ్ మనమే చూసుకోవాలా, మన పిల్లల గురించి కానీ ఆలోచించాలా. కొంతమంది ఎవరో చేసేస్తారని మన పిల్లలు వదిలేసిపోతే అది ఎగిటివ్ కాకుండా మన జీవితమే పాడైతుంది. సో జొన్న రొట్టెలు చేస్తున్న నెక్స్ట్ ఇంకేమైనా అనుకుంటున్నారా? అంటే ఇంకా సాధించాలి, ఇంకా మంచి పెద్ద షాప్ పెట్టుకోవాలని ఉందమ్మా అంటారా? వచ్చిందంత నేను సుఖంగా ఉన్నా, నా పిల్లలు బాగుంది, ఇదే డెవలప్మెంట్ చేద్దాము అని ఆలోచన ఉంది. నెక్స్ట్ మంత్ లో ఇంకా కొంచెం ఎక్కువ చేయాలని ఉన్నా, అప్పుడు మళ్ళీ కాల్చినా రావచ్చు మేడం మీరు. సో ఇంకా ప్లాన్లు వేస్తూనే ఉన్నారు, దీంతో ఆగేది ఏం లేదు, ఇంకా కొంచెం సాధించాలి అన్న. అంతే కదా మేడం, ముందడికి వేస్తా పోతుంటే మనకు ఇది మంచిగా ఉంటది కదా, ఖుషిగా. ఇక్కడ కూర్చొని ఇది ఒక్కటే చేస్తే ఏం బాగుపడలేం కదా. సో మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు, ఏం చేస్తుంటారు? మా కుటుంబంలో మా ఆయన వాళ్ళు ఒక అక్క, తమ్ముడు, ఇంకా వేరే వాళ్ళు లేరు. మా ఆయన వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళ అమ్మ దగ్గరే ఉన్నాడు. ఇప్పుడు మేగో ఈ 3 మనవరాళ్ళు, మా పిల్ల, అల్లుడు కానీ కూలి పని చేస్తాడు. ఇంకా మేము ఇది చేసుకుంటా ఉన్నాం. అంటే మీ ఫ్యామిలీలో మీరే సంపాదించే వాళ్ళు? నేను ఒకదాన్నే మేడం. అంటే ఇప్పుడు కోడళ్ళు, కూతుర్లు? ఇంకా బాబుకు పెళ్లి కాలేదు మేడం. పాపకి అయింది కానీ వాళ్ళ ఇల్లు వాళ్ళు చూసుకుంటారు కదా మేడం, మనకైతే ఉండదు కదా. అసలు మీకు పెళ్లి ఎప్పుడైందండి? ఏజ్ లో? మాకు అదే 15 సంవత్సరాల్లో పెళ్లి అయింది మేడం. 15 సంవత్సరాలు? 15 సంవత్సరాలు మా వాళ్ళకి ఇంకా కనీసం బట్టలు ఎలా మడత పెట్టాలో కూడా తెలియదు. మాకు ఆ రోజుల్లో మరి చేశారు, అమ్మ నాన్న తొందరగా పెళ్లి చేశారు. ఊర్లో అలాగే చేస్తారు కదా మేడం, చేస్తే తొందరగా పెళ్లి చేస్తే. కానీ లైఫ్ లో కష్టాలు అయితే చాలా పడినాము. పెళ్ళైనాక అంటే పనులు నేర్చుకోవడంలోనా, అర్థం చేసుకోవడంలోనా, పిల్లలు చూసుకోవడం? అర్థం చేసుకునే దాంట్లోనా. పిల్లలైతే తొందరగానే అయినారు. ఆ తొందరగా అవ్వబట్టే వీళ్ళు కానీ ఇప్పుడు మళ్ళీ నా మనవరాలంటే ఎవరు నమ్మట్లేదు మేడం. చాలా అయితే లైఫ్ లో చాలా కష్టాలు ఎదుర్కోవడం అంటే ఒక్కోసారి అన్నం లేకుండా కానీ పనుకున్నాం. అవన్నీ చెప్పుకోకూడదు, చాలా చెప్తేనే కదా మిగతా చాలా అయితే చాలా కష్టాలు ఎదుర్కొన్నాం మేడం. మేము 5 మంది, మా నాన్నకు ఆడపిల్లలము, 5 మంది ఆడపిల్లలు. 5 మందిలో నేను 5వ అమ్మాయిని. చివరమ్మ చాలా యాక్టివ్గా ఉంటారు కదా, అంతేనా? అదైతే వాస్తవం అనమాట. అయితే 5 మంది ఆడపిల్లలు చాలా కష్టాలు పడినాము. అమ్మ చనిపోయింది మనని ఒక 2 నెలలు అయింది. చాలా అంటే చాలా కష్టాలు పడినాం మేమైతే. అవన్నీ దాటుకొని అమ్మ నాన్నకైతే ఇప్పుడు వరకు ఏమి చెప్పలేదు మేము. ఏదైనా అత్తగారింట్లోనే సాధించాలి కదా అని చెప్పేసి అత్తగారింట్లోనే ఉండి సాధించుకుంటా నా పిల్లకి పెళ్లి చేసినాను. మా బాబు ఎలక్ట్రీషియన్ పని చేస్తాడు. ఇప్పుడిప్పుడే ఇంకా జాబ్ రాలే, అంటే పర్మనెంట్ కాలేదు, ప్రైవేట్ గా చేస్తున్నాడు. మా ఆయన వచ్చేసి అదే వాళ్ళ అమ్మ దగ్గర ఉంటాడు. ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉండి నా మనవరాలను చూసుకుంటా, ఇటు అటు పనులు చేసుకుంటా ఈ సాధించాలా ఏదన్నా గానీ. రేపు పొద్దున్నే వాళ్ళే మన దగ్గరికి రావాలి, మనం వాళ్ళ దగ్గరికి పోకూడదని చెప్పేసి నా పిల్లలకు నేను అదే చెప్పి ఇది చేస్తున్నాం మేడం. అంటే ఒక ఆడపిల్లకున్నంత కష్టాలు అర్థం చేసుకునే తనే కష్టం కూడా తనకే. సో ఒక అంటే ఒక మహిళగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రతి ఒక్కరికి అదే చెప్తాను కదా మేడం, ఎవరికైనా కానీ మన పిల్లలు తప్పనిసి వేరే వాళ్ళు ఏదో వచ్చి చేస్తారని మన భర్తను కానీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. నమ్మాలా, ఎవరిని నమ్మాలా? అమ్మ నాన్న నమ్మాలా, వేరే వాళ్ళని ఎవరిని నమ్మకూడదు. ఏదన్నా కానీ నమ్మి మన ఉన్నింది కానీ ₹2 వాళ్ళకి ఇచ్చినామనుకో, అది కానీ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. రేపు పొద్దున్న అన్నదమ్ములు గాని, అక్క చెల్లెళ్ళు గాని, ఎవరైనా గాని మన దగ్గర ఉంటే దోసుకునే వాళ్ళే గాని ఇచ్చేవాళ్ళు అయితే కాదు. అది ఎవరికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలా, మన కష్టం మీద మనం బతకాలా.
మీ అమ్మ నాన్న గురించి బాగా చెప్తున్నారు కదా, మీ అమ్మ గురించి చెప్పండి. తనెంత ఎలా పెంచింది మిమ్మల్ని, సో మీరు ఇంత ధైర్యంగా ఉండడానికి? అందుకే చెప్తాను కదా మనం, మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయి 2 నెలలు అయింది. మా అమ్మ మాకు ఏ రోజు ఇది ఇట్లా చేయాలా అది అట్లా చేయాలని ఏ రోజు చెప్పలేదు. అయితే ధైర్యంగా ఉండి బతుకుతున్నాం. ఏ రోజు మా అమ్మ గురించి అయితే మేము అనలేదు, ఇప్పుడు కానీ ఎదుర్కోలేదు. ఈ రోజుల్లో పిల్లల్ని చాలా కొడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. మా అమ్మ అయితే ఒక్క రోజు కొట్టడం కానీ చూడలేదు మేము. సో మిమ్మల్ని అంత ప్రేమగా పెంచారు కాబట్టి మీకు ఆ విలువలు తెలుసు. ఇంకా అందుకనే ఇప్పుడు మన పిల్లలకు గాని మనం ఇది చేయాలని చెప్పేసి నేను కష్టపడుతున్నా మేడం. వేరేదైతే అండ్ మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. అండ్ మీ మనవరాలు కూడా మీరు పెంచుతున్నారు కదా, మీరు ఆల్రెడీ స్ట్రాంగ్ ఉమెన్, మీరు పెంచుతారు వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతారు. వాళ్ళు ఇంకొక ముగ్గురికి చెప్తారు మా అమ్మమ్మ ఎంత గొప్ప అనుకుంటున్నారు, ఇట్లా జనరేటలు చేసేది, మాకు మంచి మాట్లాడేది, అన్ని ధైర్యం చెప్పేది అని వాళ్ళు ఇంకా ధైర్యంగా ఉంటారు మీ వల్ల. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలాగో మళ్ళీ ఇంకా పెద్దగా పెడదాం అనుకుంటున్నారు కాబట్టి మీరు ఇలానే ధైర్యంగా ఉండండి. ఇంకా మంచి మీరు అన్నట్టు పెద్ద షాప్ పెడతారు. మీ మనవరాలు చూసి ఇట్లా గల్లా ఎగరేసి మా అమ్మమ్మ అని చెప్పుకుంటారు. థ్యాంక్స్ మేడం. ఒకరు చెప్పండి, ఒక సూపర్ మీ ప్రతి ఉమెన్ సూపర్ ఉమెన్. ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలియని శక్తులు ఉంటాయి, వాళ్ళకి తెలియంత ఓపిక ఉంటుంది కదా. సో అలా మీలో ఉన్న ఏ 3 క్వాలిటీస్, అంటే ఏ 3 మీలో ఉండడం వల్ల మీరు ఈ స్థాయికి వచ్చారు? అంటే ఓపిక ఉందా, లేకపోతే ఏంటి ఆ 3 క్వాలిటీస్ ఏంటి? ఓపిక ఉంది. నేను అన్ని నష్టపోయి పైకి ఎదిగినా కాబట్టి అన్ని తెలుసుకున్నా కాబట్టి అందుకని ఇవన్నీ చేయగలుగుతున్నాను. ఏదైనా 3 విషయాలు చెప్పండి. మీలో ఉన్న మీకు నచ్చే గుణం ఏంటి? మీలో ఉన్న 3 గుణాల వల్ల మీరు ఇప్పుడు ఇంత ధైర్యంగా మీ ఓన్ గా బండి పెట్టుకుని నడుపుకుంటున్నారు కదా, మీలో ఉన్న 3 విషయాలు ఏంటి, గొప్ప విషయాలు ఏంటి? నేను నా కాళ్ళ మీద నిలబడాలో, ఒకరి దగ్గర తలకాయ ఉంచకూడదు అంతే. ఎప్పుడు మనం ఒకరి కింద అస్సలు మన దగ్గర తప్పు ఉంటే ఒకరికి తలకాయ ఉంచాలి, మన దగ్గర తప్పు లేనప్పుడు వేరే వాళ్ళకి తలకాయ ఉంచాల్సిన అవసరం లేదు. నేను పెద్దవాళ్ళకి గౌరవిస్తా. అది గౌరవము. ఒక తప్పు చేయనప్పుడు, మన తప్పు లేనప్పుడు అస్సలు తలకాయ ఉంచకూడదు. ఎదుటోళ్ళ దగ్గర మాట పడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా మాట్లాడారు అసలు. అంటే మీ మాటలు విని ఇంకొంతమంది ఇంకా ఇన్స్పైర్ అవుతారు. మీరు అన్నట్టు మీ మనవరాలు మాత్రం మొత్తం ఇట్లా గల్లా ఎగరేసుకొని చెప్పుకుంటారు మంచిగా. థ్యాంక్స్ మేడం. నేనే మిర్చి సూపర్ మ్యాన్.